నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత హన్మకొండ జిల్లాలో రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేపట్టారు కెనరా బ్యాంక్ వద్ద పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు పారా ఒలింపిక్స్ కాంస్య విజేత దీప్తి జివాన్జీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది ఆమెకు క్రీడాభిమానులు విద్యార్థులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు దాడులు శాంతి భద్రతలు గాలికి వదిలేశారన్న బీఆర్ఎస్ నేతలు మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని స్మరించుకున్న పార్టీ నేతలు రుణమాఫీ కాలేదని మేడ్చల్లో రైతు ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి కేంద్రం డిజాస్టర్ నిధుల నుంచి ఏపీకి 3,400 కోట్లు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న కేంద్ర మంత్రి చౌహాన్ ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేదన్న ప్రధాని భుజం భుజం కలిపి ఒకరికొకరు సాయపడాలని పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాల్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉండాల్సిన రైతులు బ్యాంకులు సహకార సంఘాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు రుణమాఫీ కాక హన్మకొండ జిల్లా దామెర మండలానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు రుణమాఫీ జరగాలని వరంగల్ పట్టణ కేంద్రంలోని కెనరా బ్యాంక్ ముందు పురుగుల మందు డబ్బాలతో ధర్నాకు దిగారు రైతుల ధర్నాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు రవికాంత్ చెప్పండి రుణమాఫీ అవుతుందని రైతులు ఆశించారు బట్ రుణమాఫీ కాక హన్మకొండ జిల్లా దామెర మండలానికి చెందిన రైతులైతే ఆందోళనకు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది డీటెయిల్స్ ఏంటి విషయంలో రైతుల తిప్పలు తప్పడం లేదు 2 లక్షల వరకు రుణాలు పూర్తి చేశామని ఆగస్టు 15 అవన్నీ పూర్తయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం సెప్టెంబర్ 15 వస్తున్నా కూడా వాళ్ళ సమస్యలు తీరలేదు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం వరంగల్ పట్టణంలోని కెనరా బ్యాంకు దగ్గర ఉన్నాం వీళ్ళంతా కూడా పురుగుల మందు డబ్బా పట్టుకొచ్చి వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో మనం అంతా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఏందమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు ఏ గ్రామానికి సంబంధించిన రైతులు మీరు ఎంత రుణం తీసుకున్నారు మీ సమస్య ఏంటి మేము ముస్తాలపల్లి నుంచి వచ్చిన సార్ మాది దామెర మండలం మాకు రుణమాఫీ కాలేదు సార్ కాలేదని బ్యాంకులోకి వచ్చి అడిగితే అవుతుంది అని చెప్పిండు ముందు తర్వాత ఆగస్టు 15 తారీఖు అందరికైనా అయితే మేము అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినాం కలిస్తే మేడం అనగా మీకు నో డాటా అని పడుతుంది మీది బ్యాంకులో అప్పులేనట్టు చెప్తుంది మీరు ఒకసారి పోయి తెలుసుకోనంటే ఇక్కడికి వచ్చినాం వస్తే సార్ మొన్న లేడు కలెక్టర్ ఆఫీస్కి పోయినా ఆడ బ్యాంక్కే పోమో మాకేం సంబంధం లేదన్నాడు దామెర పోయినాం దామెర పోతే ఏందో పేపర్లు తీసుకున్నారు మన రైతు వేదికలో పేపర్లు తీసుకున్నారు మళ్ళీ మేడం నో డాటా అని వచ్చింది వస్తే ఇప్పుడు బ్యాంకులోకి వచ్చి అడిగితే మాకు సంబంధం ఏం లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అంతే నో డాటా అంటే అర్థం ఏంటంటే ఏం చెప్తున్నారు సార్ నో డాటా అంటే అర్థం ఏంటని ఆఫీసర్ని అడిగితే అంటాడు కదా ఆయన మీ ఖాతా ఉన్నది అని అంటున్నాడు ఖాతా ఉన్నది కరెక్టే మీరే ఇచ్చిన స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ 2018 నుంచి 2024 నీ బ్యాంకు రెన్యువల్ చేసుకుంటున్నారు ప్రతి ఇయర్ 2018 జూలై నుంచి మీకు తీసుకున్నారు కాబట్టి మీకు కాలేదంటున్నారు 2019 కట్టినా తీసుకున్నా 20 కట్టినా తీసుకున్నా 21 కట్టినా తీసుకున్నా 22 కట్టి తీసుకున్నా 24 దాకా కంటిన్యూ అటు చేసుకుంటూ వచ్చిన 15 రోజుల ముందే రెన్యువల్ చేసుకుంటూ వచ్చేసిన అయినా నాకు రుణమాఫీ కాలేదు ఇంతవరకు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయినాం పోతే ఫస్ట్ విడత చూసినాం సెకండ్ విడత చూసినాం థర్డ్ విడత చూసినాం అయినా కానీ ఇప్పటి వరకు నో డాటా అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసులో మీరు బ్యాంక్ పోయి కలుగులు అంటారు బ్యాంక్ పోయి కలుగులు అంటారు బ్యాంక్ వచ్చి అడిగితే మేము పంపించినాం సగం మంది అని ఇంకా సగం మంది కాలే మీ బ్యాంకు పంపించడం మీరు ఏ ఆఫీసర్ కలవాలని మనలో కలవాలని వాళ్ళే వస్తారు వాళ్ళే చేస్తారు అంటున్నారు వాళ్ళు అంటున్నారు మాకు సంబంధం లేదు మీకు బ్యాంకులు వస్తారు కాదేం లేదు మీరు అసలు రుణమే తీసుకోలేదు మీరు బుక్లు ఎందుకు బుక్లు తెచ్చుకోవాలంటే మేము ఇక్కడికి వచ్చినాం వీళ్ళు బుక్లు ఇస్తలేరు ఇప్పటి వరకు రుణమాఫీ కావాలి కదా సార్ దానివల్లనే కదా మేము ఇప్పుడు రోడ్ ఎక్కింది ఇంతవరకు మేము ఎందుకు ఎక్కినాం రుణమాఫీ అయితే మేము ఎందుకు అవుతాం సార్ ఎందుకు ఎక్కుతాం రోడ్ రుణమాఫీ కాలేదు దానివల్ల ఇప్పుడు రోడ్ ఎక్కాల్సి వచ్చింది మేము మందు కాకపోతే మందు తాగి చచ్చిపోతే ఇక్కడనే
ఇదే విషయాన్ని వ్యవసాయ అధికారులకు చెప్తే కావచ్చు, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తే ఏం సమాధానం వస్తుంది? ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం సార్, రేవూర్ ప్రకాష్ దగ్గర ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం ఆల్రెడీ. నో డాటా అంటే మీకు బ్యాంకులో ఖాతా లేదని ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఆల్రెడీ. మీరు బుక్కులు తెచ్చుకోపోని అని చెప్పిండు ఎమ్మెల్యే కూడా. ఇక్కడ వెళ్తే మీకు బ్యాంకులు ఉన్నదంటారు, మళ్ళీ లోన్ ఉన్నదంటారు. మరి మాది రుణమాఫీ కావాలి కదా, ఎందుకు కాలేదు? ఉన్నది నడపన్నది నో డాటా అని చూస్తుంది. నాది నువ్వు ఎక్కువ ఉన్నది నీకు కట్టాలి అది అని నాదంటారు. ఇప్పుడు వీళ్ళని మేము ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ లాస్ట్కి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే ఏమంటానంటే మీకు రుణమాఫీ నో డాటా వస్తుంది కదా, మీరు బ్యాంకులో రుణమే తీసుకోలే, రుణం తీసుకున్నప్పుడు మీ బుక్ నువ్వు తెచ్చుకోపో అంటాను. అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తే మేము బుక్ ఎందుకు ఇస్తాం, మా దగ్గర మీరు బాకీ ఉన్నారు కాబట్టి మేము బుక్ ఇవ్వమంటాను. మేము నో డాటా అన్నప్పుడు మాకు బుక్ ఇవ్వాలి కదా, రుణమాఫీ కానట్టే కదా, రుణం తీసుకున్నట్టే కదా. మీరు నో డాటా అంటే ఏం అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే మాకేం తెలియదని వాళ్ళు అంటారు. యాప్ చేసినాం, ఈపీ చేసినాం, వాళ్ళ యాప్ పంపించినాం, ఈ యాప్ పంపించినాం, మళ్ళీ చూస్తాను ఇలా చూస్తాను అంటారు. ఇలా ఏది లేదు కాలయాపన చేసి మమ్మల్ని రైతులను మోసం పూచిన వాగ్దానాలు చేసి తప్పితే ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేసింది తెలుసా, 2018 అని చూస్తాను. ప్రతి సంవత్సరం కట్టకుంటే మిత్తెత్తారు వీళ్ళు. ముస్తాలపల్లి మా ఊళ్ళో 70% రుణమాఫీ కాలేదు. ఏ ఇవ్వలైనా నో డాటా చూస్తుంది. మరి మాకైతే మొత్తానికి అయితే రుణమాఫీ కావాలి, ఇంతవరకు కాలేదు. అది దాని గురించే మేము అడిగినాం మేనేజర్ సార్తో మాట్లాడితే. 2 లక్షలు నేను రుణం తీసుకున్నా సారు. నాకు ఇంతవరకు ఆట నేను అవి కడతానా, రుణం రిన్వాల్ చేస్తానా, ఫైన్లు వేసినా కానీ ఫైన్లు సొంగ కడతానా సారు. ఇంతవరకు నాకు రుణమాఫీ కాలే. ఇక ఇక్కడికి పోతే అక్కడికంటాను, అక్కడ పోతే ఇక్కడంటాను, నీకు నో డాటా అని వస్తుందమ్మా పో అని ఇస్తాను అగ్రికల్చర్ మేడం అయితే. మస్తు బాధ పెట్టారు సార్. స్పందన కూడా చక్కలేదా? వాళ్ళతో మాట్లాడితే మంచి ముచ్చట చెప్తలేరా? ముచ్చట చెప్తాడు. నువ్వు పోమ్మ అంటాను. నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయి ఏడ్చిన, నీకు రుణమే లేదు, నువ్వు బ్యాంకులో పోయి బుక్ కట్టుకోమని అగ్రికల్చర్ మేడం అంటుంది. మీ ఫైళ్ళు అక్కనే ఉన్న, మీ ఫైళ్ళే గవర్నమెంట్ పంపుతలే కొనబోతలేరు అని చెప్తాను అగ్రికల్చర్ మేడం. మమ్మల్ని కోపగించాను సార్. ఊళ్ళో పోతే మాకు ఒక ఆఫీస్ ఉన్నది, ఆఫీసులో పోతే మస్తు కోపం ఇస్తే రైతు వేదికలో పోతే ఏడ్చుకుంటూ వచ్చినాం సారు. మా కొడుకు 2 కొడుకులు కొడతామని వస్తాను. నువ్వెందుకు నీ పేరు ఇంత ఆస్తి పెట్టుకున్నావు, మాకు ఎవరికన్నా కాదా అయితే మాకు పోవు కావచ్చని మా కొడుకులు మమ్మల్ని కొడతాను సార్. ఇది మా పరిస్థితి. మాకు చెప్తే మాకు ఆపోనా అని నన్ను బాధ పెడతాను సార్. ఇంతవరకు నాకు కాలేదు సార్. ఇక ఈ పొరగా గోయాల మందు తెచ్చుకున్నాం తాగి చేస్తామని. ఏంటి సార్ ఈ పరిస్థితి? వీళ్ళు ఇట్లా చేస్తారు, వాళ్ళు అట్లా చేస్తారు, అక్కడ పోతే అట్లా చేస్తారు. మా బుక్కులు మాకన్నా ఇప్పింది. నెల రోజులు సార్ తిరగబట్టి ఒక్కొక్కరు 2 సార్లు అయినాయి. ఇక్కడి పోయినా మమ్మల్ని ఆదరించే లేరు సార్. ఇప్పుడు కూడా మండల ఏవో సార్ వస్తున్నాను రాకేష్ సార్, ఆ సార్ కూడా రాలేదు. మమ్మల్ని బొమ్మన్నాడు, ఆ సార్ కూడా రాలేదు సార్. ఎక్కడికి పోయినా మమ్మల్ని అయితే పట్టించుకుంటలేదు సార్. ఏమన్నా నో డాటా అంటే మీకు బ్యాంకులో అప్పు లేదు, మీకు బుక్కులు తెచ్చుకోమంటారు సార్. ఇక్కడికైతే ఈ సారు అసలే మీకు బాకీ లేని ఇవంతా ఎక్కడి అని స్టేట్మెంట్ ఇస్తాను సార్. మేము ఎవరి దగ్గరికి ఏం పోవాలో తెలియకనే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ టైం మేము కలెక్టరేట్నే ముట్టడిద్దామని చూస్తున్నాం సార్. మా ఊరు తక్కలపాడు ముస్తాలపల్లి గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించి మా బాధ్యతను చెప్పుకోవాలని మేము ప్రయత్నిస్తాం సార్. ఒక్కొక్క రైతుది ఒక్కొక్క సమస్య. మొన్నటి వరకు ఆధార్ కార్డు సమస్య అన్నారు, ఆ తర్వాత రేషన్ కార్డు సమస్య అన్నారు. ఇవాళ ఈ దామర మండలానికి సంబంధించి 2 గ్రామాల రైతులకు సంబంధించి నో డాటా అంటున్నారు. అంటే నో డాటా అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చూస్తే, వ్యవసాయ అధికారుల పరిధిలో చూస్తే వీళ్ళకు ఎటువంటి లోన్ లేనట్టు, ఈ బ్యాంకు దగ్గరికి వస్తే వీళ్ళకి సంబంధించి 2 లక్షలు 3 లక్షలు ఆ లోన్ ఉన్నట్టు. అంటే ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకు బుక్కును, ఏదైతే భూమికి సంబంధించినటువంటి బుక్కును ఇక్కడ తాకట్టు పెట్టుకుంటారు. ఆ తాకట్టు పెట్టుకునే భూమి ఇవాళ 2 లక్షలు 3 లక్షల కోసం వాళ్ళు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కోల్పోయే ఆస్కారం ఉంది. అటు కలెక్టర్ దగ్గరికి వెళ్తే, వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, దానికి తోడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా వీళ్ళ విషయంలో, వీళ్ళ బాధలను పట్ల స్పందించే విషయంలో వాళ్ళంతా కూడా పెడచెవినగానే ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ రైతులకు సంబంధించినటువంటి బాధలు వింటుంటే ఇది మొత్తంగా ఇటు దామెర మండలానికి సంబంధించిన రైతుల బాధగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రకాన్, టీ న్యూస్, వరంగల్ జిల్లా. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులు యాచారం మండలంలోని మేడిపల్లికి వెళ్లి అక్కడి ఫార్మసిటీ బాధిత రైతులు, నాయకులతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మసిటీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. పచ్చని పంట పొలాల్లో ఫార్మా విషయం ఏంటని ప్రశ్నించారు.
ఇక్కడ ముచ్చర్లలో ఏదైతే మీరు 1000 ఎకరాల భూమి సేకరించి ఫార్మా కోసం అంటున్నారో ఇలాంటి భూమి మా దగ్గర హకీంపేట ఈ 5 గ్రామాలలో దగ్గర 1300 ఎకరాల భూమి ఫార్మా కోసం తీసుకుంటున్నామని చెప్పేసి జీవో పేపర్లు ఎక్కడో చదవని పేపర్లు మేము చూడని పేపర్లు హైదరాబాద్లో ఇచ్చిండ్రు. దానికోసం అని చెప్పేసి అసలు నిజంగా ఫార్మా అయితే భూములు ఎట్లా తీసుకుంటారు, ఎంత దౌర్జన్యంగా తీసుకుంటారు, ఆర్డీఓలు ఒకవేళ కలెక్టర్లు కానీ మాకు సాయం చేయకపోతే ఏం చేయాలి, ఎవరైతే రైతులు నిజంగా నష్టపోయినో వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు భూమి తీసుకున్నారా, పోయిందా లేదా, ఎంత నష్టపరిహారం ఇచ్చారు, మీకు ఇవ్వడానికి ఇష్టం ఉన్నా తీసుకున్నారా, ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా గుంజుకున్నారా, లీగల్గా ఏం చేశారు అని చెప్పేసి ఈ గ్రామానికి రావడం జరిగింది. మేము వీళ్ళు పడ్డ శ్రమని మేము గుర్తించి వీళ్ళ ద్వారా మేము ముంగడికి పోవాలనే ప్రయత్నంలో భాగంగా మేము ఇంత దూరం రావడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇచ్చే పరిస్థితి అయితే లేదు, ఎంత దూరం పోయినా సరే భూమి ఇచ్చే పరిస్థితి లేదు. అది కోట ఇంకోట ఏదైనా సరే మేము ఎంత దూరమైనా దేనికైనా సిద్ధమే, కానీ భూమి మాత్రం పోవడానికి మేము అసలు అదే మీరు మేము కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 విలేజ్ల రైతులము ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొన్ని అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడున్న రైతులని కనుక్కొని ఇక్కడున్న కమిటీలని సంప్రదించి మీరు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారు, ఎవరెవరిని కలిసిండ్రు అనే ఆ అవగాహన కోసం ఇంత దూరం రావడం జరిగింది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. రైతులమంతా ఏకమయ్యి 5 నెలల నుండి పోరాడుతున్నాం. ఇక్కడ నుండి కూడా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. బీఆర్ఎస్ నేత ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహం భువనగిరికి చేరుకుంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద జిట్టా అభిమానులు అనుచరులు నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా భువనగిరి నుంచి ఆయన స్వగ్రామమైన బొమ్మాయిపల్లికి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ మేరకు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని అడ్డుకొని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రావడానికి తన ఆస్తిని తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, ఈ భువనగిరి ముద్దుబిడ్డ, నల్లగొండ ఉద్యమ కిరీటం, ఈ తెలంగాణ ఉద్యమ కిరీటం ఈ రోజు మరణించడం జరిగింది. మరణించలే కానీ పబ్లిక్ గుండెల్లో ఎప్పుడు ఉంటారు. మరి ప్రభుత్వ పరంగా తెలంగాణ కోసం 24 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొని ఈ రోజు ఎలాంటి పదవులు లేకున్నా ఒక తెలంగాణ ఉద్యమ ఎజెండాగా ఈ రోజు ప్రాణం విడిచినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చిట్టన్న గారి అంతిమ సంస్కారం స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చిట్టన్న గారి యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతోటి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ చిట్టన్న. తెలంగాణ పరిదశ ఉద్యమానికి ఊపిరిది. తెలంగాణ కోసం తను చచ్చేంత వరకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయారు. అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించకుంటే మేము రోడ్డు మీద ధర్నా కూర్చోబోతున్నాము. ఈ విషయాన్ని కూడా మీ అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమనే చెప్పాలి. జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? మమత, తెలంగాణ ఉద్యమకారులన్నా తెలంగాణ ఉద్యమం సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా
ఒక రకమైన విధేయత లేదు, ఒక రకమైన గౌరవం కూడా లేదు. ఈ రోజు మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసమే తన సరస్వాన్ని దారపోసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోతే, ఆయన అనారోగ్యంతో చనిపోతే శోక సంద్రంలో మునిగింది భువనగిరి అంతా కూడా. ఆయన సొంత ఊరైతే బొమ్మాయిపల్లి అయితే బోరున విలిపిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క గడప గడప కూడా ఈ రోజు దుఃఖం మనకు కనపడతా ఉంది. అలాంటి ఒక గొప్ప మహనీయునికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదని అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా, ఆయన అనుచరులు అభిమానులందరూ కూడా ధర్నాగా దిగారు. భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన పార్థివ దేహాన్ని అక్కడ తీసుకొచ్చి నివాళులర్పిస్తూ ఒక్కసారిగా హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపైన ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ వాదుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డికి వెంటనే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కూడా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సంఘాలు నడిపారు, తెలంగాణ యువజన సంఘాలు నడిపారు, తెలంగాణ యువ పార్టీ అని ఒక పార్టీ కూడా స్థాపించి తెలంగాణ సాధన కోసమే ఆయన అహర్నిశలు కూడా కృషి చేశారు. ఆయన జీవితాన్ని ధారపోశారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంట నడిచి ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు. భువనగిరి గడ్డ తెలంగాణ వాదులకు అడ్డాగా, పోరాటానికి ఒక అడ్డాగా ఇక్కడ మార్చినటువంటి ఘనత జిట్టా బాలకృష్ణారెడ్డిది. ఆయన 40 రోజుల పాటు మృత్యుతో పోరాడారు. బ్రెయిన్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, అదేవిధంగా ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ కావడంతో ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ఈ రోజు ఆయన స్వగ్రామైనటువంటి బొమ్మాయిపల్లి గ్రామంలో జరిపేందుకు కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎవరైతే అభిమానులు ఉన్నారో డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి ఏమైనా స్పందించిందా? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? భువనగిరి ఎమ్మెల్యే కుంభవాణి కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అభిమానులు ఆయనను ఘేరవ చేశారు, అడ్డుకున్నారు. ఖచ్చితంగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు జరిపిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా ఆయన పార్థివ దేహం వద్దకు రావాలి, నివాళులర్పించేందుకు రావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మంత్రి ఇప్పటివరకు స్పందించలేదు, ఏ ఒక్క సీఎం కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి దాఖలైతే లేవు. తెలంగాణ గౌరవమే లేదు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం లేదు. నిన్న మొన్న కూడా మనం చూసాం, తెలంగాణ వాదుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడినటువంటి, తెలంగాణ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి దినేష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ వస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ నిక్కాల్సినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఆయన చనిపోతే కూడా ఒక మానవతా దృక్పథంతో ఆయనని గౌరవప్రదంగా ఆయన అంత్యక్రియలు జరిపేందుకు, ఒక ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి మనసు రావట్లేదు అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహం ఆయన ఫామ్ హౌస్ అయినటువంటి బొమ్మాయిపల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంది. మరి కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ అధినేతలు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి, చుట్టుపక్కల ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. ఘనంగా నివాళులర్పించబోతా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అంత్యక్రియల తంతు కూడా ప్రారంభం కాబోతుంది. రైట్ రామో, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. జైలూరు బాధితురాలికి బీఆర్ఎస్ నేతలు భరోసా కల్పించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించింది. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగిక దాడులు జరిగాయని విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రతిరోజు 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యం అయిపోయినాయి. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 6 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం. వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే
మహిళ పైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూసాం. అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచార కేసులు నమోదైపోయినాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో 4 అత్యాచారాలు జరిగినాయి. అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే 4 అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చాం. కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది, ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డయల్ 100 పనిచేస్తలేదు. గతంలో డయల్ 100కి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పోలీసు వాహనం వచ్చేది. ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలులో ఒక రైతు డయల్ 100కు ఫోన్ చేస్తే 40 నిమిషాలైనా పోలీసు వాహనం రాలేదు. 40 నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని. చివరికి ఆయన ప్రాణం పోయింది, ఆ రైతు ప్రాణం పోయింది. డయల్ 100 కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నారు అసలు పోలీసులు, ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు, పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతా ఉన్నారు. మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు. వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. అంటే మీరు ఇలా దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పనిచేయనీయడం లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. సో ఈ యొక్క సంఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని, భవిష్యత్తులోనైనా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొనియాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జైనూర్ గిరిజన మహిళపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఆవిడని చూస్తే అసలు బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలా కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తాను కాపాడుకుందనేది అక్కడ చూసిన తర్వాత మాకంతా అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో అత్యాచారాలు, అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల గాని, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్నా, అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జైనూర్ ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడి, మరి ముఖం అంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్ గా మళ్లీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తోంది. ఈ 9 నెలల్లో మహిళల పైన
అనేక దాడులు, అత్యాచారాలు, అగాత్యాలు జరిగినా కూడా సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలే. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఇటువంటి కేసెస్ దాదాపు 2000 పైన అయిపోయినాయి ఇప్పటికి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. నారాయణపేట జిల్లాలో వాన దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దన్వాడ చెరువు కింద ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. వానల వల్ల భారీ నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వేసిన 4 రోజుల నుంచి గత వారం రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దానివల్ల ఎకరకు 30 నుంచి 35 వేల వరకు నష్టం వాటిల్లింది. దీనివల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు నష్టపరిహారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వర్షాలకు వారం రోజులు వర్షాలకు వేసిన 4 రోజుల నుంచి వర్షం స్టార్ట్ అయింది. దానివల్ల పూర్తిగా పంట దెబ్బతిన ఎకరకు దాదాపు 30 నుంచి 35 వేల వరకు ఖర్చు అయింది. దానికి ప్రభుత్వం ఎంబడే స్పందించి మాకు నష్టపరిహారం చేయాలని రైతుల తరఫున విన్నవించుకుంటున్నాను. ప్యారిస్ పాలా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించిన దీప్తి జివాంగికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులు, క్రీడాభిమానులు, పలువురు విద్యార్థులు దీప్తికి ఘనంగా వెల్కమ్ చెప్పారు. మహిళల 400 మీటర్ల T20 రేస్లో దీప్తి ఈ పథకం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని పెద్దవాగులో పడి ఓ మహిళ చనిపోయింది. వాగులో భార్యాభర్తలు బట్టలు ఉతుకుతుండగా ఒక బ్లాంకెట్ కొట్టుకుపోయింది. దాన్ని పట్టుకునే క్రమంలో నీటి ప్రవాహానికి భార్య పోసాని కొట్టుకుపోతూ ఉండగా కాపాడబోయిన భర్త పోషెట్టి కూడా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోషెట్టిని కాపాడారు. కొంత దూరం తర్వాత భార్య పోసాని శవమై తేలింది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,33,656 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,23,738 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 212.3 టీఎంసీలుగా ఉంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్తో ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు ఏచూరి. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నా ఉదయం నుంచి మరింత క్షీణించినట్లు తెలిపారు డాక్టర్లు. 7 వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుందన్నారు.